దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. సర్వ ప్రపంచ సృష్టికర్త అపారమైన అనురాగమును బట్టి మరొక మంచి దినము సర్వోన్నతుడైన జీవముగల దేవాది దేవుడు మనకు ఆశీర్వదించి దయచేసినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడలారా, ఈ దినము జీవ వచనము సత్కీర్తన 23:1. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు నీ సంపదల అయితే అదే జరగదు. దేవుని ప్రియమైన సోదరి సోదరులారా, నిన్ను ఓడించడానికి ముందుకొచ్చిన వారితో, నిన్ను అపహసించిన వారితో తిరిగి వారిని ఓడించడానికి కానీ, తిరిగి వారిని అపహసించడానికి కానీ నీవు పరిశ్రమం చేయవలసిన అవసరమే లేదు. ఒకవేళ నీకు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నీవు ఆలోచించినట్లయితే నీకు వారిని ఓడించడానికి అసాధ్యముగా ఉండొచ్చు. కానీ ఈ దినము మాట్లాడినట్లు సర్వ ప్రపంచ సృష్టికర్త అయిన ఏకైక దేవుడు నీ కాపరి అయితే, నీ తండ్రిగా నీ నమ్మి ఉండినట్లయితే ఖచ్చితంగా అన్నిటికంటే శ్రేష్ఠ సంపదలుగా నీవి పరిశుద్ధ జీవముగల దేవుణ్ణి నీ మనసులో పరిపూర్ణముగా ఉంచుకునే ఎడలా నిన్ను ఓడించడానికి వచ్చిన వారి ముందులో, నిన్ను అపహసించి నిన్ను కృంగ తీయాలని అనుకున్న వారి ముందులో దేవుడు నిన్ను ఉన్నత ఎదుగుదల ఇచ్చి, ఈ దేవుడు నిన్ను ఉన్నతమైన ఆశీర్వాదం నీ మీద నింపి నిన్ను వారి ముందులో హెచ్చిస్తాడు. నిన్ను ఓడించాలని అనుకున్న దేశస్థులు ముందులో, నిన్ను దీవెనలకి మించిన దీవెనలతో వాళ్ళ ముందులో ఈ దేవుడు నిన్ను ఎదిగిస్తాడు. నీ దారి అన్ని అనుక్షణము ఎదుగుదలతో ఆశీర్వదింపబడి దీవెనలతో ఉన్నత స్థాయిలో దీవించబడడం జరుగుతుంది. కనుక ఈ శ్రేష్టమైన జీవమగల దేవుణ్ణి నీ సంపదలు, పరిపూర్ణ సంపదలుగా నీ హృదయంలో దాచిపెట్టుకో. ఈ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నీ కాపరిగా, ఊపిరిగా, జీవపు తండ్రిగా నీవు నమ్మి గట్టిగా పట్టుకో. నీ దారి అన్ని దీవెనకరముగా మారిపోతే నీకు నీ మనసులో కోరుకున్నది అన్నీ ఆశీర్వాదకరముగా జరుగుతే నీ తరతరాలు దీవెనకరముగా ఏ దోషము, ఏ కీడు నీకు కానీ నీ తరతరాలకు కానీ జరగకుండా అన్ని దీవెనకరముగా దేవుడు జరిగించు ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా. ప్రతి క్షణము నిన్ను జీవమగల దేవుడు హెచ్చించి 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 దీవెనలతో నడిపిస్తాడు. అది గ్యారంటీ. పరిశుద్ధ దైవమా, అత్యంత శ్రేష్టమైన మంచి దినమును బట్టి స్తోత్రం. అవును తండ్రి, మీరే మా కాపరి. సర్వప్రపంచ సృష్టికర్త యెహోవా, మీరే నా కాపరి, మీరే నా ఊపిరి, మీరే నా సర్వము, మీరే మా సమస్తము, మీరే మా ఆనందము, మీరే మా ఐశ్వర్యము, మీరే మా ధనము, మీరే మాకు అధికారము, మీరే మమ్మల్ని సంరక్షించి నడిపిస్తున్న మా కన్న తండ్రి గనుక మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు నందు ఈ దినము జీవ వచనము స్వీకరించిన ప్రతి వారి మీదే, ప్రతి కుటుంబం మీదే నీ దివ్య దీవెనలు నింపి సమస్త ఐశ్వర్యములలో, ఆనందములలో, వాళ్ళని దూషించిన వారి మధ్యములలో, వాళ్ళని అపహసించిన వారి మధ్యములలో ఉన్నత స్థాయిలో హెచ్చించి అదే దేశములలో నిలవబెట్టి శ్రేష్టముగా హెచ్చించి దీవించుమని మా రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తు నందు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా ఈ శ్రేష్ఠ జీవ వచనాశీర్వాదం మీ ప్రియమైన వారికి అందరికీ పంపించాలని మనవి చేసుకున్నాను. అందరికీ పంపించి అందరితో చెప్పండి, ఈ శ్రేష్ఠ జీవ వచనం ప్రతి దినము మీ దగ్గరకు వస్తుంది కనుక ఈ శ్రేష్టమైనటువంటి పరిచర్య ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, మంచి కామెంట్ కూడా చేయడానికి చెప్పండి. గాడ్ బ్లెస్ యు. అలాగే చేసినట్లయితే మీరు కూడా వందలాది వేలాది మందిని క్రీస్తు యేసునందు దీవించిన వారిగా ఉంటారు. గాడ్ బ్లెస్ యు. ఐ బ్లెస్ యు జీసస్ నేమ్.